సీఎంపై రాయి దాడి కేసులో టీడీపీ నేత బోండా ఉమ రోజుకు ఒక మాట మారుస్తూ ఉన్నారు. తొలుత ఒక మాట చెప్పారు, ఆ తర్వాత ఏబిఎన్ దగ్గర ఒక మాట చెప్పారు, ఈరోజు మళ్ళీ లేటెస్ట్గా ఇంకో మాట చెప్తూ ఉన్నారు. దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని ఆధ్వర్యంలోని ఈ ప్లాన్ అంతా జరిగింది, కావాలని ఒక డ్రామా ఎన్నికల సమయంలో సానుభూతి కోసం చేయించుకున్నారని తొలుత బోండా ఉమ ఆరోపించారు. ఆ తర్వాత టీడీపీ నేత దుర్గారావుని అరెస్ట్ చేయగానే బోండా ఉమ ఉలిక్కిపడ్డారు, అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏబిఎన్తో ప్రత్యేకంగా మాట్లాడిన బోండా ఉమ ఆ రోజు కారణం కూడా చెప్పేశారు. అప్పటి వరకు ఇదంతా ఒక డ్రామా అన్న బోండా ఉమ ఆ వెంటనే ఇంకా పోలీసులు కూడా బయటికి చెప్పకపోయేసరికి అప్పటికే బోండా ఉమనే రాయిదాడి చేసింది అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆ రాయిదాడి జరిగింది, సదరు వ్యక్తి ఈ విషయమే చెప్పారంటూ చెప్పేశారు. కానీ పోలీసులు కానీ ఎవరూ కూడా ఆ విషయాన్ని బయట చెప్పలేదు. కానీ బోండా ఉమాకి ఎలా తెలిసింది అంటే రాయి చేసిన వ్యక్తితో బోండా ఉమాకు సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు అప్పటి నుండి మరింత బలపడుతూ వచ్చాయి. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇక తనను అరెస్ట్ చేస్తారేమో అని భావిస్తున్న బోండా ఉమ తానే సిబిఐకి కూడా చెప్పాను, గతంలో సిబిఐ విచారణకు అప్పగించాల్సిందిగా ఈసీకి తానే డిమాండ్ కూడా చేశాను తొలి రోజుల్లో ఈ కేసుని. ఇదంతా ఒక డ్రామానే, కోడికత్తి కేసు తరహాలో జగన్మోహన్ రెడ్డి డ్రామా నడుపుతున్నారు, అమాయకులను తీసుకెళ్లి కొడుతున్నారు పోలీసులు అంటూ మాట్లాడారు. మొన్నేమో ఏబిఎన్తో అన్నా క్యాంటీన్ ఎత్తేసినందుకే ఆ వ్యక్తి రాయిదాడి చేశారు అని పక్క సమాచారం తనకు ఉన్నట్టు బోండా ఉమ మాట్లాడారు. ఈరోజు మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఇదంతా అని చెప్తున్నారు. దానికి తోడు ఒక కులం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు అంటూ పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా చూడాలి. ఒక కులం వ్యక్తులైనంత మాత్రాన ముఖ్యమంత్రి మీద రాయి వేయచ్చా, ముఖ్యమంత్రి పైన హత్యాయత్నం చేయవచ్చా అన్నది కూడా ఆలోచించుకోవాలి. రేపు ప్రొద్దున మరో నాయకుడి పైన కూడా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళపైన కూడా ఎవరో ఒకరు రాయి వేస్తారు. అప్పుడు కూడా వాళ్ళది పలానా కులం పలానా మతం కాబట్టి వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళకి ముఖ్యమంత్రుల మీద నాయకుల మీద రాళ్ళు వేసే హక్కు ఉంటుంది అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ వ్యక్తి నేరంగానే చూడాలి, కానీ ఒక కులానికి ఎందుకు ఆపాదిస్తూ ఉన్నారు అంటే కులం ముసుగులో తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారా? పైగా ఆ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ మరీ ఎక్కువగా చేస్తూ ఉండడం కూడా గమ్మత్తుగా ఉంది. అంటే బోండా ఉమ ఇరుక్కుంటారు అన్న ఉద్దేశంతో ఒక కులాన్ని అడ్డుపెట్టి వీళ్ళంతా ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.